హాయ్ ఫ్రెండ్స్, మన విజయ్ తలపతి గారి గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ మీద ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నా. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. అయితే విజయ్ తలపతి గారి బర్త్డే రోజు గోట్ మూవీ నుండి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ బిగిన్ ద షో. డీటెయిలింగ్ నంబర్ 1. గ్లిమ్స్ స్టార్టింగ్ లోనే బ్యాంకాక్ లోని థాయిలాండ్ ని చూపించారు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ మూవీ నుండి వచ్చిన ఫస్ట్ లుక్ లో తలపతి విజయ్ గారిని డబుల్ రోల్ లో చూపించారు. ఇందులో ఒకటి ఒరిజినల్ అయితే ఇంకోటి ఏఐ తో జనరేట్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ చేజింగ్ టైం లోనిది. ఈ సీన్ లోనే ఈ గ్లిమ్స్ లో రివీల్ చేశారుగా. నెక్స్ట్ ఈ చేజింగ్ సీన్ రష్యాలో జరుగుతుంది. ఈ షాట్ లో ఇక్కడ బైక్ నంబర్ ప్లేట్ ని చూడొచ్చు. ఇదే సీన్ లో ఇక్కడ కార్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ ని చూడొచ్చు. ఆ బిల్డింగ్ ఒక మ్యూజియం. అది రష్యాలోని మాస్కోలో ఉంటుంది. నెక్స్ట్ ఈ సెప్టెంబర్ 5th మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఒక పెద్ద బిల్డింగ్ లో బాంబ్ బ్లాస్ట్ ని చూడొచ్చు. ఆ సిటీ కూడా రష్యాలోనే ఉంటుంది. నెక్స్ట్ ఈ సీన్ లో తలపతి విజయ్ ని డ్రైవ్ చేస్తూ చూడొచ్చు. ఈ యంగ్ లుక్ ని బట్టి చూస్తే ఇది పాస్ట్ లో జరుగుతుంది. సో టోటల్ 3 లుక్స్ అయితే ఈ మూవీలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ సీన్ లో యంగ్ తలపతి ఒక మెషిన్ ని చూస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ కింద ఏదో లాంగ్వేజ్ లో జెనెటిక్ ఇంజనీరింగ్ కంపెనీ అని రాసింది. కొంచెం పైన ఇంకో ఇమేజ్ లో పీక్ ఆఫ్ 11 బిలియన్ బై 2050 అని ఉంది. మేబీ 2050 అనేది పాపులేషన్ గురించే అనుకుంటా. టైం ట్రావెల్ కి సంబంధించింది కూడా కావచ్చు. దాని పక్క ఇమేజ్ లో ఆటోమేటిక్ హ్యూమన్ పిక్చర్ ని చూడొచ్చు. నెక్స్ట్ ఈ షాట్ లో ఫైర్ ఇంజన్ మీద ఒక టెక్స్ట్ ఉంది. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే పట్టాయా సిటీకి చెందింది. అది థాయిలాండ్ లో ఉంటుంది. థాయిలాండ్ ని ఫస్ట్ షాట్ లో కూడా చూపించారుగా. నెక్స్ట్ ఈ ఫైర్ షాట్. ఈ సీన్ లో కూడా యంగ్ తలపతిని చూస్తున్నాము. అంటే ఇది కూడా పాస్ట్ లోనే జరుగుతుంది. ఐ థింక్ ఇదే ఫైర్ యాక్సిడెంట్ ని మనం రిలీజ్ డేట్ పోస్టర్ లో చూసాము. నెక్స్ట్ సీన్ లో విజయ్ ఫోటో మీద ఎవరో టార్గెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ ఎవరనేది ట్రైలర్ లోనే చూడాలి. నెక్స్ట్ ఈ మూవీలో తలపతి విజయ్ ఫాదర్ అండ్ సన్ 2 క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. ఈ మూవీ నుండి వచ్చిన సెకండ్ సింగిల్ లో హీరోయిన్ స్నేహతో ఒక విజయ్ అండ్ తన కొడుకు ఉన్నాడు. అండ్ విజయ్ మిడిల్ ఏజ్ లుక్ లో ఉన్నాడు. వీళ్ళే ఫ్యూచర్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఫాదర్, యంగ్ లుక్ లో సన్ ఉండొచ్చు. ఇవి కాకుండా ఒకవేళ త్రిబుల్ రోల్ ఏమైనా ఉంటుందా అనేది డౌట్ గా ఉంది. ఎందుకంటే సెకండ్ సింగిల్ లో హీరోయిన్ స్నేహ ప్రెగ్నెంట్ గా ఉంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మావా. నెక్స్ట్ గోట్ మూవీ నుండి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, గ్లిమ్స్ అన్ని చూశాక ఈ మూవీ స్టోరీ పాస్ట్ అండ్ ప్రెజెంట్ లో జరిగే రివెంజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఎందుకంటే పాస్ట్ లో విజయ్ దగ్గర ఒక స్క్వాడ్ ఉండేది. కానీ ప్రెజెంట్ లో లేరు. కేవలం తన కొడుకు మాత్రమే ఉన్నారు. మేబీ పాస్ట్ లో తన స్క్వాడ్ ని అండ్ ప్రెగ్నెంట్ వైఫ్ ని విలన్స్ చంపేయొచ్చు. దాంతో విజయ్ తన కొడుకుని తీసుకుని రష్యాకి వెళ్లిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత విలన్స్ మళ్ళీ తనని కనిపెట్టవచ్చు అని అనిపిస్తుంది. ఈ సీన్ లో చూస్తుంటే విజయ్ కి అగేన్స్ట్ గా రష్యా పీపుల్ నినాదాలు చేస్తున్నారు. నెక్స్ట్ టైం ట్రావెల్. గోట్ మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రాబోతోంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇట్స్ టైమ్ టు సీ ద అన్సీన్, ఇట్స్ టైమ్ టు హియర్ ద అన్హియర్డ్, ఇట్స్ టైమ్ టు నో ద అన్నోన్, మానిటర్ లో 2050 అండ్ అలాగే టైటిల్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇలా ప్రతి దాంట్లో టైం ని హైలైట్ చేస్తూ టైం కి సంబంధించి హింట్స్ అయితే ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ అన్ని గమనిస్తే ఈ మూవీ స్టోరీ డిఫరెంట్ కంట్రీస్ లో అయితే జరుగుతుంది. మన విజయ్ ఇండియాలో ఉంటాడు, రష్యాలో ఉంటాడు అండ్ థాయిలాండ్ లోను కూడా ఉంటాడుగా. ఫ్రెండ్స్, ఇన్ని డీటెయిల్స్ కనిపెట్టినా కూడా అసలు ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది ఎక్కడ రివీల్ చేయలేదు మన డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు. సో ట్రైలర్ వచ్చాక ఈ మూవీ స్టోరీ ఏంటనేది గెస్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.